మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చిన ధీయా పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా.
బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా పెద్దాయనో పెద్దాయనో నువ్వు మాతోనే ఉన్నట్టున్నది పెద్దాయనో. నమస్తే అన్నా. మే 13వ తారీఖు జరగబోయే ఎన్నిక పేదలకు పెత్తందారులకు మధ్య అని జగనన్న చెప్తా ఉన్నాడు. మనందరికీ తెలుసు కదా, జగనన్న ప్రభుత్వం లేకుండా ఎట్లుంటుందో చూసినాం కదా. చూసినామా? ఇల్లేమన్నా వచ్చినాయా? జగనన్న దాంట్లో ఎన్ని వచ్చినాయి? 31 లక్షలు వచ్చినాయి. పెన్షన్లు వచ్చినాయా చంద్రబాబు కాలంలో? జగనన్న కాలంలో అందరికీ పెన్షన్లు వస్తున్నాయా? అర్హులందరికీ పెన్షన్లు వస్తున్నాయా? 45 ఏళ్ల దాటిన మహిళలందరికీ చేయూత వచ్చిందా? చంద్రబాబు కాలంలో ఉండిందా? చంద్రబాబు చెప్పిన ఏ మాట అయినా నిలబెట్టుకున్నాడా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? ఇల్లు కట్టిస్తానన్నాడు, కట్టించాడా? మన జగనన్న ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నాడా? అమ్మఒడి అందరికీ వస్తుంది కదా, అర్హులందరికీ. వాలంటీర్లు మన ఇంటి దగ్గరికే తీసుకొని వచ్చి ఇస్తున్నారా? డోర్ డెలివరీ, అన్ని పథకాలు మన ఇంటికి డోర్ డెలివరీ జరుగుతున్నాయి. ఎవరి వెంట పడాల్సిన పని లేదు, ఎవరిని బంగపోవాల్సిన పని లేదు, కమిటీలకు లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు వస్తున్నాయా? మరి మనం ఎవరిని గెలిపించుకోవాలి? మరి మే 13 మనం అందరము సిద్ధమేనా? ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు ఎమ్మెల్యే జగన్ గారికి, ఒక ఓటు ఎంపీ అవినాష్ రెడ్డికి ఇవ్వాలా. మనము ముందు వచ్చిన మెజారిటీ కంటే గొప్ప మెజారిటీ ఇవ్వాలా. ముందు మనము 2019లో ఆపోజిషన్ లో ఉండి వచ్చినాం, ప్రతిపక్షంలో ఉండి ఎలక్షన్కి వచ్చింటే ఓట్ల కంటే సార్ ఇన్ని మేలు చేసినాడు కదా. ప్రతి ఇంటికి మేలు వచ్చిందా లేదా? మరి మనం ప్రతి ఒక్కరము ఓటు వేసి ఒక్క ఓటు కూడా పక్కకు పోకూడదు. అన్ని ఓట్లు మన ఊరు కడప జిల్లా పులివెందుల నిలబడాలి. మనం రాష్ట్రమంతా దేశమంతా తిరిగి చూడాలి మనకు వచ్చే మెజారిటీకి. సరేనా? మన గుర్తేంటి? మన గుర్తేంటి?